పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొల్లూరులో చంద్రకళ అలాగే తన కొడుకు రేవంత్ను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఈ రెండు జంట మర్డర్స్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొల్లూరు ఇన్స్పెక్టర్ గణేష్ పటేల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? సో ఎప్పుడు వీళ్ళు ఇక్కడికి మీ పోలీస్ స్టేషన్ సరిహద్దుకు వచ్చారు? అసలు రీసెంట్గా 21st వచ్చినట్టు తెలిసింది మనకు. ఒక 4 days బ్యాక్ మన జేపీ కాలనీకి వీళ్ళు రావడం జరిగింది. నిన్న ఇన్సిడెంట్ తర్వాతనే మనకు తెలిసింది వీళ్ళు ఒక 4 days బ్యాక్ మన ఏరియాకి వచ్చేసి రెంట్ తీసుకొని ఉన్నారని. మనకి ఇన్ఫర్మేషన్ మాత్రం నిన్న మధ్యాహ్నం 1:30కి మన పెట్రోల్ మొబైల్కి లోకల్ పర్సన్ కాల్ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేస్తే మనకు తెలిసింది నిన్న 1:30కి. సార్, ఎప్పటి నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది? లాస్ట్ 3 years నుంచి వీళ్ళు నార్సింగ్ లిమిట్స్లో వీళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అక్కడ నుంచి ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళ మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరుగుతా నార్సింగ్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం, ఇతని మీద కేసు చేయడం కూడా జరిగింది. మళ్ళీ రీసెంట్గా వీళ్ళు కలిసి ఉండి మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చేసి మన ఏరియాలో రెంట్కి తీసుకొని వచ్చారు. మళ్ళీ కలిసి ఉంటున్నారు. సార్, అంటే మీరు క్రైమ్ స్పాట్ని విజిట్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఒక పెనుగులాట జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఆ సమయంలో రాత్రి సమయంలోనే జరిగి ఉండొచ్చా, లేకపోతే ఉదయం సమయంలో జరిగిందా? రాత్రి సమయంలోనే జరిగింది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇతను 12 తర్వాతనే ఇంటికి రావడం జరిగింది. క్యాబ్ నడిపిస్తాడు, క్యాబ్ డ్రైవర్ 12 తర్వాతనే ఇంటికి వచ్చిండు. ఆ వచ్చిన తర్వాత మరి ఇద్దరి మధ్యలో ముగ్గురు మధ్యలో ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో ఆ టైంలో 12 తర్వాతనే జరిగినట్టుగా భావిస్తున్నాము. అంటే ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది? శివరాజు హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అండ్ ఎవరైనా తనకి సపోర్ట్ చేసినట్టుగా ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? సపోర్ట్ చేసినట్టుగా ఏం ఆనవాళ్ళు లేవు. సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాంటి ఏం ఆనవాళ్ళు లేవు. అతని కండిషన్ ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. కాకపోతే సర్జరీ చేయాలి అతనికి. ఇప్పుడు మాట్లాడలేనటువంటి కండిషన్లో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అది సర్జరీ ఏమైనా జరిగిందా, చేస్తున్నారు? సర్జరీ జరగలేదు, ఇంకా జరగాలి. అది మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. మెడ కట్ అయిపోయింది కాబట్టి బ్లీడింగ్ కూడా చాలా పోయింది. మాట్లాడిన పరిస్థితి ఉండు. ఇమీడియట్లీ సర్జరీ చేయాలి అతనికి. ఇది సూసైడ్ నోట్ని కూడా శివరాజ్ రాసినట్టుగా చెప్తా ఉన్నారు. నిజంగానే సూసైడ్ నోట్ రాశాడా? సూసైడ్ నోట్ ఏం రాయలేదు. ఇంట్లో ఉన్న ఒక బుక్లో ఏం రాసిండంటే ఈమెతోని గొడవ పడుతున్నాం ఎప్పుడు అని చెప్పేసి దాంట్లో రాసినట్టుంది తప్ప సూసైడ్ నోట్ ఏం లేదు. ఒక వీడియోలో కూడా కనిపిస్తా ఉంది, స్ట్రెచర్ మీద పడుకొని ఒక ప్యాడ్ మీద రాసినట్టుగా తెలుస్తుంది. అదే ఇంతకు ముందు ఏం జరిగింది అని చెప్తే మనకి ఏంటంటే నార్సింగ్ పిఎస్లో వాళ్ళకి తెలుసు మా ఇష్యూ అని చెప్పిండు. దాన్ని బేస్ చేసుకొని మేము నార్సింగ్ పిఎస్కు కనుక్కున్నాం ఏం జరిగింది అంటే ఇంతకుముందు నవంబర్ మంత్లో ఈ చనిపోయిన అమ్మాయి తన మీద కంప్లైంట్ ఇస్తే ఆ కేసు చేసిరని తెలిసింది అన్నమాట. సో ఇదివరకే నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేశామని చెప్పేసి కూడా నిన్న స్ట్రెచర్ మీద పడుకొని శివరాజ్ ఒక నోట్ని కూడా రాశాడు. సో గతంలో కూడా ఇంట్లో వీళ్ళు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంట్లో ఒక నోట్బుక్లో తనతో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక లైన్తో కూడా శివరాజు నోట్ చేసి పెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అండ్ అలాగే ఈ నెల 21వ తారీఖునే ఇక్కడ కొల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వీళ్ళు వచ్చారు తప్ప గతంలో వీళ్ళు ఇక్కడ ఉండలేదంటూ కూడా ఇటు మనకు ఇన్స్పెక్టర్ గణేష్ పటేల్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, పటాన్ చెరువు నుండి.